స్పాన్సర్ గా కాదు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. గేమ్లో విన్ అయినటువంటి ఆనందం ఇక్కడ ఏంది అన్నవాళ్ళు సార్ వాళ్ళు స్పీచ్లు అనుకోవద్దు. ముఖ్యంగా మనం పెట్టుకున్నటువంటి ఉద్దేశాన్ని కేవలం 4 నిమిషాలలో ముగించడం జరుగుతుంది. దాదాపుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 30 సంవత్సరాలుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యొక్క యువక్రాంతి క్రీడోత్సవాలు, ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదా, యువక్రాంతి క్రీడోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతలలో ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళలో ఆ యొక్క ధైర్యాన్ని నింపే ప్రయత్నం, ఆ యొక్క మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశం, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కానీ నేను ఎదురుండి పోరాడగలుగుతానే ఒక సంకల్పం యువతలో రావాలి. ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ తో పాటు ఆటలు కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇలాంటి కార్యక్రమాలను మీలాంటి యువతని కేంద్రంగా చేసుకొని ప్రతి గ్రామాన్ని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. యువతకులారా, ఈ రోజు శంకర్పల్లి శాఖ ఆధ్వర్యంలో మన యొక్క తాండలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడు దాదాపుగా 26 కబడ్డీ టీములు, అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ యొక్క శంకర్పల్లి సరౌండింగ్ లో ఉన్నటువంటి 200 మంది యువకులు ఈ రోజు ఒక అన్న తమ్ముళ్లాగా ఇలాంటి భేదపురులు లేకుండా, ఇలాంటి కులాలు మతాలు ప్రాంతాలు అనే భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఒక జట్టుగా ఏర్పడి నేను విన్ను కావాలి, నా యొక్క టీమును విన్ను కావాలనే చైతన్యం ఏ విధంగా ఉందో అదే చైతన్యం ఈ యొక్క భారతదేశం గురించి కానీ, అదే చైతన్యం ఈ యొక్క గ్రామం గురించి కానీ, అదే చైతన్యం ఈ యొక్క ఎదుగుదల గురించి కానీ ఉండాలనే ఒక సంకల్పంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యువతనినా కాదా అలా యువత అంటున్నాం. మరి స్వామి వివేకానంద జయంతి సందర్భంగానే యువతకి ఈ యొక్క కార్యక్రమం ఎందుకు పెట్టాలని చాలా మంది డౌట్లు వస్తుంటాయి. కానీ అతి చిన్న వయసులో ప్రపంచం మొత్తం తిరుగుతూ ఈ యొక్క దేశం యొక్క ఉనికిని, ఈ యొక్క దేశం యొక్క ఉన్నతాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఒక యువకుడు ఈ యొక్క స్వామి వివేకానంద. ఈ యొక్క స్వామి వివేకానంద చెప్తుంటాడు ఈ యొక్క దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ యొక్క దేశం ప్రపంచ వ్యాప్తంగా తల ఎత్తుకొని నిలబడాలంటే, ఈ యొక్క దేశము భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా సాధించాలన్నా కానీ కేవలం ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ కూర్చున్నటువంటి యువకుల చేతిలోనే ఉంది. ఒక 70 ఏళ్ళ ముసలైనా గాని, లేకపోతే మ్యారేజ్ అయ్యి, లేకపోతే పిల్లలు ఉండి ఆయన కుటుంబం గురించి పోరాడుతుంటాడు, లేకుంటే ఆయన సమాజంలో కొన్ని ఆయన యొక్క పరిధి వరకే పోరాడుతుంటారు. కేవలము మన గురించి, మన దోస్తుల గురించి, మన దేశం గురించి ఆలోచించే తత్వము అంత ఫ్రీ టైం ఎవరికి ఉంటదంటే ఇక్కడ కూర్చున్నటువంటి యువతకు మాత్రమే ఉంటది. కాబట్టి ఆ యొక్క యువతని కేంద్రంగా చేసుకొని ఆ యువతని మాత్రమే ఈ యొక్క భారతదేశం యొక్క అభివృద్ధిలో నాంది పలకాలనే ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తుంది. అలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అదేవిధంగా సార్ గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది, గెలుపోవటంలో అనేది సహజం. గెలిచినటువంటి వ్యక్తులు ఇంకా నేను ఎంత దూరం పోవాలి, రాష్ట్ర స్థాయిలో పోవాలా, లేకుంటే దేశ స్థాయిలో పోవాలా, లేకుంటే ప్రపంచ స్థాయిలో నేను పోవాలని చెప్పేసి ఆలోచించే తత్వం గెలిచినటువంటి టీంలకు మాత్రం ఉండాలి. అదేవిధంగా ఓడిపోయినటువంటి టీంలన్నీ కూడా నేను ఓడిపోయినా కదా, ఇక్కడి నుంచే నాది పులి స్టాప్ కాదు అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఓడిపోయినటువంటి టీంలన్నీ కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను. నేను ఓడిపోయినటువంటి టీంలన్నీ కూడా నేను ముందు స్థాయిలో నా యొక్క చిన్న మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి, నేను ఇంకా ముందు ఈ యొక్క టీంలను ఏ విధంగా నేను ఓడగట్టగలుగుతాను, నేను ముందుకు ఏ విధంగా సాగుతాను అని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు ప్రయత్నము ఈ యొక్క టీంలన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క ధర్మభూమి, కర్మభూమి, అదేవిధంగా ఈ యొక్క పుణ్యభూమి భారతదేశం గురించి అనేక మంది త్యాగాలు చేయడం జరిగింది. ఆ త్యాగాలలో మన సేవాలాల్ గారు కూడా ఒక పెద్ద మూర్తి. మన దాంట్లో ఈ యొక్క సేవాలాల్ గురించి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. బంజారా జాతుల గురించి బంజారా జాతులు చేసినటువంటి త్యాగాల గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులు, ఇలాంటి స్వామి వివేకానంద గొప్ప వ్యక్తులు వీరి యొక్క జయంతుల సందర్భంగా యువత ఏదో ఒక ఆదర్శంగా తీసుకొని, ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి సార్ గారు చెప్పినటువంటి విధంగా మన యొక్క తాండాల అభివృద్ధి, మన ఎడ్యుకేషన్ యొక్క అభివృద్ధి, అదేవిధంగా మన యొక్క కుటుంబాల యొక్క అభివృద్ధి అంతా కూడా మన చేతనే ఉంటది. క్రీడలు అంటే కేవలము మనం విన్ అయ్యి మనం గొప్పలు చెప్పుకునేది కాదు, మనలో ఉన్నటువంటి ఏకత, ఆ యొక్క యూనిటీ అనేది ముందుకు తీసుకురావాలి. మన గ్రామాల యొక్క అభివృద్ధిలో అదే యూనిటీని చూపించాలి, మన కుటుంబం యొక్క అభివృద్ధిలో అదే యూనిట్ చూపించాలి. అంతిమంగా మనం చదువుకొని పై స్థాయి వరకు, యూనివర్సిటీ స్థాయి వరకు వెళ్ళినప్పుడు అదే విధంగా అదే యూనిటీ ఆ యొక్క దేశం యొక్క అభివృద్ధిలో
చూపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి శంకర్పల్లి శాఖ ఏబీవీపీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా అనేకమైనటువంటి స్పాన్సర్ రూపంలో యువతకు ఆదర్శంగా ఏబీవీపీ ముందరకు వచ్చి మేము కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం అన్న అని చెప్పేసి అన్నప్పుడు అనేక మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నటువంటి డయాస్ మీద కూర్చున్నటువంటి వ్యక్తులు సహకరించినందుకు వాళ్ళకు కూడా మేము పేరు పేరున వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీలాంటి మట్టిలో మాణిక్యాలు బయటికి రావాలంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా ముందుకు రావాలి. అదే విధంగా ఇంత పెద్ద వ్యవస్థని దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రిఫరీల రూపంలో ఒక ఎంపై రూపంలో ఎటువంటి గలాట లేకుండా గొడవలు లేకుండా అంతే విజయంగా సాధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ యొక్క తాండవ బస్సులకు అదేవిధంగా శంకర్పల్లి శాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.